కొడతానంటే ఎవరు రారు, పెడతానంటే అందరూ వస్తారు సార్. అది చెప్ప ఏం లేదు సార్. అంటే లోకం తీరంటే జగన్ గారు ఒక సంవత్సరం ఆపేసాడు ఇసుక లేబరు, ఒక రాడ్ బిల్డింగ్ మేస్త్రి, ఒక సెంటరింగ్ మేస్త్రి, ఒక పెయింటింగ్ వేసేవాడు, దాని కాంట్రాక్ట్ పని చేసేవాడు, ఎంత 8 మంది కడుపు కొట్టి సంవత్సరం ఆపేశాడు. ఇప్పుడు ఈయన వచ్చి దాదాపు ఒక సంవత్సరం కాల, సంవత్సరం అయిందా సార్, 5 నెలలు, 5 నెలలకి ఫ్రీ ఇసుక వదిలేశాడు సార్. లేబరు ఇప్పుడు కష్టపడేవాడు బాధపడేవాడు వాడు. ఇప్పుడు అన్న క్యాంటీన్లు ఉన్నాయి సార్, అన్న క్యాంటీన్లు మూసేశాడు. ఇప్పుడు 5 రూపాయలకి ఊడి పెడతావు సార్ బావా, నువ్వు పెట్టు 2 రోజులు పెడతావు సార్, సొంతంగా నువ్వే ఒక 2 రోజులు పోబెట్టు, 3వ రోజు ఏమంటావు, అరే బాబు నేను 1800 మేము మూట తెచ్చుకుంటున్నాను నీకు ఏడ పోవ పెడతారా అంటావు మాట సార్. ఇప్పుడు మరి అన్నా క్యాంటీన్ అంటే పొద్దున 5 రూపాయలు టిఫిను, మధ్యాహ్నం 5 రూపాయలు భోజనం, సాయంత్రం 5 రూపాయలు భోజనం. సరే ఇప్పుడు జగన్ గారు ఉన్నారు, అదే నువ్వు మార్చి అదే పోబెట్టు. మరి అంటే అందరూ బాగా అది అమ్మని పిల్లలని తిడుతున్నారు కానీ ప్రజల్ని ఏం చేయాలని ఒక్క ఆలోచన లేదు సార్. అది ఏం చేశారు సార్, ఏం చేశారు చెప్పండి సార్. అమ్మఒడి ఎవరికి కావాలి సార్, ఆటోవాడికి ఇచ్చాడు. ఆటోవాడు రోడ్డు మీద బతకలేడంటే బతకలేడు, ఆటోవాడు రోడ్డు మీదకి వెళ్తే ఆటోవాడు బతుకుతాడు. అవసరం లేదు, రోడ్డు మీదకి వెళ్తే ఆటోవాడు బతుకుతాడు సార్. పైకి ఎక్కాడు అనుకో ఒక 50 రూపాయలు ఒక 100 రూపాయలు కిరాయి వచ్చింది, వెళ్ళిపోతాడు. ఇంక బతికినట్టుగా సార్. ల్యాబ్ ఇవన్నీ కొట్టి మళ్ళీ వాడికి ఇంకో పరిస్థితి సార్. నువ్వు అమ్మఒడి ఆటోకి ఇచ్చావు, ఆటో వాడు అవుట్ ఆఫ్ ఏరియా ఇదని చెప్పి నువ్వు లంచలు 15,000 కేసు రాస్తున్నావు, మరి కట్టుకోవాలిగా వాడు. నువ్వు ఇచ్చావు తప్పులేదు, ఇచ్చినప్పుడు మరి తీసుకున్నప్పుడు వాడు బాధపడాలిగా, మరి కట్టాలిగా, బేకించి పడ కట్టాలి, పోలీసుడికి కట్టాలి. మన ఏ కేసు అని రాస్తుంటారు. గత గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్ బాగుందంటారు. బాగున్నాను కాదు సార్, ఏదైనా పవన్ కళ్యాణ్ గారిని మేము ఇదే రిక్వెస్ట్గా అడుగుతున్నా, న్యాయంగా జరిగితే ఆయన ఎప్పుడైతే నిజాయితీ అన్నాడో అదే నిజాయితీగా ఉండాలి. నిజాయితీ తప్పితే రేపు నెక్స్ట్ సీఎం ఎవరో మాకు తెలియదు. అసలు మాది ఏముంది సార్, ప్రజల న్యాయం అండి. ఎవడు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు వీళ్ళందరూ, ఏమంటే జనాల నుంచి పుట్టకపోతే ఏమన్నా గట్టిగా ఏమన్నా పట్టుకొని ఒక 10 రూపాయలు పోబెట్టాడు వచ్చి, ఎవడైనా కానీ నాకు అర్థం కాడు. పరిస్థితి ఏరియాలో పరిస్థితి ఏముంది సార్, ఈ గంజాయి తాగేవాళ్ళు ఉంటారు సార్, పనిచేసే వాళ్ళు కష్టపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏదో వచ్చి ఒక కోట దాకా పోతారు, అది దాని ఫెమీజీ వచ్చిన వాళ్ళు. గంజాయి తాగేవాళ్ళు అనేది ప్రమాద్యం, అది దాన్ని అరికట్టాలి, దానికి ఉద్యమం. మందు బాబులు అని సార్ గుడి ముందు తాగడం ఏంటి బాబాయ్ సార్, గుడే సార్, గుడే మనం కాదన్నాం, గుడి బడే కాదంట్లా. కానీ దానికి ఏంటంటే పరిష్కారం ఏంటంటే దానికి ఒక విధవం చెబితే దానికి ఒక పరిష్కారం పడుతుంది. ఇప్పుడు వదిలేసామనుకో మనిషిని, వాడు తిరుగుతాడు, వాడిని గట్టిగా పట్టుకున్నాం అనుకో వాడు అక్కడ ఆగిపోతాడు. దానికి ఒక పరిష్కారం ఉండాలా. దానికి ఇప్పుడు వైన్సులు పెట్టారు, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వైన్సులు పెట్టారు, వైన్సులు పెట్టి ఏం చేశారు, తాగరా బాబా అని అక్కడ చేసుకున్నాడు. ఇప్పుడు వైన్సులు పెట్టారు, అక్కడ వాటర్ బాటిల్ లేవన్నారు, గిలాసులు లేవన్నారు. రోడ్డు మీద వచ్చాడు ఏం చేస్తాడంటే ఆటోలో తాగటం, గుళ్ళు పట్టుకొని తాగటం, ఒక దేవాలయం లేదు, ఒక గుళ్ళు లేదు, ఒక బళ్ళు లేదు, పిల్ల ఏదైనా తాగడం ఇది జరుగుతుంది. దానికి ఒక సిస్టమ్ ఉండాలి సార్. అది ఉంటేనే పని చేసుకో. ఒకప్పుడు జగన్ చెప్పాడు, ఏమని చెప్పాడు, ఈ రేటు పెంచితే తాగేవాళ్ళు తాగమనండి, 300 పెంచాడు, తాగేవాడు అవుతున్నాడు 2 కోట్ల. అప్పుడు పిల్లలు ఎవరు చూసుకోవాలా, ఈ రోజున తగ్గించారు. ఈ రోజున ఇది గవర్నమెంట్ బాగుంది, మాకు నంబర్ 1 ఉంది సార్. అసలు కాకపోతే ఇది ఒక్కటే మనకి ఆయన పర్మిషన్ ఇచ్చి వైన్స్లోనే తీసుకోమని చెప్పండి సార్. అది ఏ క్లాస్ ఉంటుంది, అసలు ఎవరు రోడ్డు మీద తిరిగేవాడు ఉంటే చెప్పండి సార్, అది మాట్లాడదాం. ఫైనల్ మేము కంకర షాపులకి వెళ్తాం సార్. లేవు సార్. కాకపోతే ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు వచ్చిన కాంచి ఇసుక దూట్లు ఇచ్చాడు, ప్రశాంతంగా ఇసుక దూట్లు చేసుకుంటున్నాం. పేదోడు, రూపాయి లేనోడు, బొమ్మక లేనోడు ప్రశాంతంగా పని చేసి సార్ రోజుకి నాకు 900 ఇస్తారు సార్. 900 ఇప్పుడు పెరిగింది రేటు, అంతకుముందు 800 700 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 900 పెరిగింది. 900 200 ముందు తాగడం,
మిగతా ఇంట్లో ఇచ్చుకోవటం సార్. అది ఇప్పుడు జరిగింది. ఒకప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు ఆయన ముందు రేటు పెంచినా కానీ ఆ రేటు 300 క్వార్టర్ పెట్టి కొనుక్కోవటం, మళ్ళీ ఇంకో క్వార్టర్ అంటే సాధ్యంగా పనిచేసేవాడికి సాలదు వాస్తవంగా అయితే. మీ పేరు? మా పేరు దుర్గారావు సార్. దుర్గారావు గారు, వాలంటీర్లు అవసరం ఉందంటారా లేదంటారా? వాలంటీర్లు అవసరం ఉండాలి సార్. లేకపోతే ఇప్పుడు పింఛన్ వాళ్ళు ఉన్నారు సార్. పింఛన్ వాళ్ళకి అంటే దాన్ని బట్టి మనం ఆలోచించాలి సార్. లేబర్ని వాలంటీర్లు అంటే ఉండాలి సార్, ఉండాలి. కానీ దానికి ఏం చేయాలంటే ఇప్పుడు జనాలకి కౌడవుడు సార్, నా కాలవుడు, ఒకరికి చేయలేదు, ఒకరికి బాగుండదు. వాళ్ళకి ఏం చేయాలంటే వాలంటీర్ అంటే ఇంటికి వెళ్ళి నమ్మకం, ఇదిగో నీ పింఛను తీసుకో, నీకు వచ్చిన తల్లి అన్నాం అనుకో, ఆ తల్లి ఎంత నవ్వింది సార్. ఆ తల్లి నవ్వింది అనుకో వాళ్ళు బతికినట్టే. ఎవరు? సీఎం, డిప్యూటీ సీఎం బతికినట్టే. ఇప్పుడు గవర్నమెంట్ మారినప్పుడు ఇప్పుడు రాణిగారి తోటలో విచిత్రంగా ప్యాస్ వచ్చినా ఏదైనా టాయిలెట్ వచ్చినా ఇక్కడ సౌకర్యం లేదు. ఇప్పుడు ఒకవేళ బయట ఉన్నా కానీ వచ్చేది ఇక్కడ రాముల గుడి దగ్గరికి వెళ్ళి చేస్తాం. అవును, ఇక్కడ ఏదైనా స్వతంత్రంగా మాకు ఒక రాణిగారి తోటకి ఒక బాత్రూమ్ కట్టి ఈ టాయిలెట్ ఇది రావా అని మాకు చెప్తే మేము దానికి కట్టాలి సార్. బయట అన్నిసార్లు కట్టారు సార్. బీచింగ్ రోడ్డు కానీ ఎక్కడైనా కానీ కట్టారు. ఇక్కడ లేదు. ఇక్కడ రాణిగారి తోటలో కట్టామంటే ఒకప్పుడు జగన్ గారు సీఎం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఆపోజిట్గా గట్టిగా మాట్లాడిన మనిషి ఎవరంటే ఒక పవన్ కళ్యాణ్ గారు సార్. ఏమన్నా సార్, దానికి ఆయన ప్రజలను నమ్మి దానికి ఏమన్నా రాణిగారి తోట వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది ఇక్కడ ఇంతవరకు మమ్మల్ని ఎవరు పట్టుకోరు సార్. మేము కతిగా దాదాపు నాకు ఇప్పుడు 45 సంవత్సరాలు సార్. ఊట్లు ఎత్తనే ఉన్నాం. వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, చేస్తుంటారు, ఏం లేదు. కానీ ఒక టాయిలెట్ అనేది ఇప్పుడు వాస్తవంగా అయితే ఇప్పుడు దేవాలయం ఉంది ఇక్కడ. ఈ దేవాలయ ఎదురుగా పోయిద్దని చెబుతున్నారు, తప్పులేదు. కానీ ఆ దేవాలయం సార్ మన ఇంకో దేవాలయం ఉంది, అక్కడ పోతున్నారు. అట్ట కాకుండా ఎన్ని చేసేవాళ్ళు దానికి అక్కడ ఒక పరిష్కారం ప్రజలకి ఇప్పుడు ఎన్ని పెట్టినప్పుడు అదొక్కటి ఏమైంది సార్? అది ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. దానికి రాజకీయం ఏముంది? దాన్ని న్యాయం చేయాలి, దానికి చేయాలి. చేసిన వాళ్ళే గొప్పతనం. ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారికి నేను వాస్తవంగా చెబుతున్నా, సీఎం గారికి రిక్వెస్ట్ చెబుతున్నా నేను, సార్ రాణిగారి తోటలో ఒకటి కట్టండి. అది అంటే టాయిలెట్ అది మనకి తెలియదు సార్. తెలుగులో ఏమో చెబుతా, మన దొడ్లు కట్టాలి. దొడ్లు కట్టి ఇక్కడ న్యాయం చేయాలి. ఇక్కడ ఎవడైనా సరే